నమస్తే అన్న అందరికీ నమస్కారం। టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే। తన కుమార్తెను హత్య చేసినందుకు ఆమె తండ్రి దీపక్ యాదవ్ కుమిలిపోతూ ఉన్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు। తనను ఉరి తీయాలంటూ రాధికా యాదవ్ తండ్రి పశ్చాత్తాపం పడినట్లు దీపక్ యాదవ్ సోదరుడు చెప్పుకొచ్చారు। ఆవేశంలో హత్య చేశానని తనను ఉరి తీయాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు। ఈ కేసులో తండ్రి దీపక్ యాదవ్ కు గురుగ్రామ్ కోర్టు 4 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది। ఆయన్ను కోర్టు నుంచి జైలుకు తరలించారు। రాధికా యాదవ్ ను ఆమె తండ్రి హత్య చేశాడు। కిచెన్ లో వంట పని చేస్తూ ఉన్న రాధికా యాదవ్ ను వెనక నుంచి వచ్చి తన లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు। 4 రౌండ్ల బుల్లెట్లు ఒంట్లో నుంచి దూసుకు వెళ్లడంతో రాధిక అక్కడికక్కడే మృతి చెందింది। రాధికా యాదవ్ సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతూ ఉండడంతో ఇరుగు పొరుగు వారు తనను కుమార్తె సంపాదనతో బతుకుతూ ఉన్నారని హేళన చేస్తూ ఉన్నారని, దాంతో అకాడమీని మూసివేయాలని ఎంత చెప్పినా తన కూతురు వినిపించుకోలేదని, అందుకే ఆమెను హత్య చేశానంటూ పోలీసుల విచారణలో దీపక్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే। మరోవైపు రాధిక ఇన్స్టాలో పెట్టిన ఓ రీల్ కూడా హత్యకు కారణమంటూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి। ఏది ఏమైనా సరే కానీ లోకులు కాకులన్నమాట। ఎందుకంటే ఒక అమ్మాయి వెళ్లి స్వేచ్ఛగా తన పని తాను చేసుకుంటూ డెవలప్మెంట్ అవుతూ ఉంటే తట్టుకోలేక ఆడపిల్ల సంపాదిస్తూ ఉంటే ఆడపిల్ల సొమ్ము మీద బ్రతుకుతూ ఉన్నామని చెప్పేసి ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలు మాట్లాడడం వల్ల దాన్ని అతను మనసులోకి తీసుకొని దాన్ని కక్షగా పగగా మార్చుకొని తన సొంత కూతుర్ని చంపేంత వరకు ఈ సమాజం అయితే తీసుకువెళ్ళింది। అలాగే ఎవరైతే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఉన్నారో దయచేసి ఇరుగు పొరుగు వారు కానీ సమాజంలో మీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి మీరు ఆలోచించడం మొదలు పెడితే గానీ అది మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।